నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా గోదావరి నదులను కలిపే పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతిచ్చిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నదుల అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని వెల్లడి. వైసీపీ నేత కొండపల్లి బుజ్జిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని పరామర్శించిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఘనంగా దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు. ఉచిత ఇసుక పంపిణీతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న టీడీపీ నేత ఎరుబోతు రమణారావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాములు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనతో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2014లో పోలవరం, చింతలపూడి, పట్టిసీమ అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముందుచూపు ఆలోచన చేశారన్నారు. త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసీమ ప్రాజెక్టు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో, ఆ కలలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా, పట్టిసీమ ద్వారా, తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ అటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా తెలుసు. దేశం మొత్తం మీద ఎంతో మంది ప్రధానులు అనుకునే విధంగా నదుల అనుసంధానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి జరగడం మనందరం చూసాం. అటువంటి పట్టిసీమ మన కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆయువుపోటైన పట్టిసీమని గత ప్రభుత్వ కాలంలో దాన్ని ఎందుకు పనికిరాని విధంగా తయారు చేశారు. వాళ్ళ కృష్ణా డెల్టా విధంగా ఎండిపోయే పరిస్థితి, తాగునీరుకి కూడా సౌకర్యం లేని పరిస్థితిలో ఇవాళ మళ్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మళ్లీ పట్టిసీమని 17 మోటార్లు ఓపెన్ చేసి మన డెల్టాకి మంచినీళ్లు, సాగునీరు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా మంత్రివర్గానికి రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతంలో గత మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఈ రోజు ఈ గోదావరి వాటర్ ఇక్కడ పట్టిసీమ ద్వారా ఇక్కడికి రావటం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాటర్ రివ్యూ చేస్తుంటే గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితి. మంచినీళ్ళు ఆల్రెడీ గుడివాడ మున్సిపాలిటీలో అయితే 2 రోజులకు ఒకసారి అని చెప్పి అనౌన్స్ చేశాం. 15వ తారీఖు దాటితే మా పరిస్థితి ఏంటనేది టెన్షన్ గా ఉంది. అలాంటి పరిస్థితిలో 2 రోజులకు ఒకసారి వాటర్ అని చెప్పి నేను రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక పల్లెల్లో ఇట్లా అయితే కనుక పూర్తిగా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి.
శాంతం మురుగునీరు లాగా వస్తుంది. అసలే మాకు నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో కూడా 12 అడుగు 3 టీఎంసీలు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు రాకూడదనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని మార్చి 2015 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది. ఆ పుణ్యదినాన 2015 మార్చి 29న చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 15న 5 నెలలు తిరగకుండా 6 నెలలు పూర్తవకుండా పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ఈ ప్రాంతానికి అన్ని కూడా చిట్టడులు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా తెలుసు. దీనంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ బానిసగా ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించారు. దాడి జరిగిన ప్రాంతంలోనే ఏసీపీ కార్యాలయం ఉన్నా నేరస్తులకు భయం లేకుండా పోయిందని అన్నారు. విజయవాడ నగరంలో పోలీసు వ్యవస్థ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. వైసీపీ నాయకులపై దాడులపై సిపికి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగిందని తెలిపారు. పోలీసు వ్యవస్థ దాడులను చూసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. వైసీపీ నాయకులపై దాడులను ఆపే శక్తి పోలీసులకు ఉందా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. మా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ గారి మీద, అదేవిధంగా మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘ నాయకుడు కూడా మా విజయవాడ అర్బన్ జిల్లాకి, ఆ వ్యక్తి మీద ఈరోజు దుర్మార్గంగా బోండోమ ప్రోద్బలంతో బోండోమ అనుచరులు దుర్మార్గంగా వచ్చి షటిల్ ఆడుకొని ఇంటికి వెళ్ళే గ్యాప్లో దాదాపు అంతా కూడా ఇల్లుండే ఏరియా, లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్లో ఇల్లుండే ఏరియా, ఆ ఏరియాలో ఉదయం 8:30 గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలుకి లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదా? ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా, ఇతని మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు. అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలుమార్లు చెప్పడం జరిగింది, అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడుల్ని ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంటు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి నేతలంతా కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని ఏ ఒక్కరు కూడా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆ యూనియన్ రాష్ట్ర నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఆయన మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నేడు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనేక రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ను అభిమానించేవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు, రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన ఏ కార్యక్రమాన్ని నేటికి మర్చిపోలేరని తెలిపారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన విజయవాడ నగరంలో ఈ ఫుడ్ జంక్షన్ సెంటర్ నందు జరుపుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 75వ జయంతి ఉత్సవాలని నడుపుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ జరుపుకునేటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి పద్ధతిలో కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఏర్పాటు చేయడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా కానీ కూడా అంతే పద్ధతిలో ఆయన్ని ఆహ్వానించే పద్ధతి, ఆయన్ని హక్కుని చేర్చుకునేటువంటిది, ఆయన ఇష్టపడేటువంటి వాళ్ళు అనేక పార్టీల్లో కూడా ఉంటారు.
ఆ తరహాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవానికి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు అనాలి, ఇతర వార్డులు అనేటువంటి అనాలి, బ్యానర్లు కోసివేయటం, లేదంటే కనుక విధ్వంసాలకి పాల్పడటం అనేటువంటి జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది మంచి పని. ఈ రాష్ట్రంలో పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో పేదవాడికి కావలసినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరలా స్వర్ణయుగం కానుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు అన్నారు. నేటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ ఇతర కార్మికులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కార్మికుల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ అయితే పేదలను మోసం చేసే ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి గత జగన్ ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసి వేలాది రూపాయలకు అమ్మినటువంటి ఆ ప్రభుత్వంలో మరి కార్మికులు, మరి ఇంటి యజమానులు కానీ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కార్మికుల కష్టాలు తెలుసుకొని గతంలో ఎన్నికల ముందు కానీ పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు యువకాలంలో కానీ మొత్తం కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వంలో ముందుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టారు. వారికి పాలాభిషేకం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈ 57వ డివిజన్ న్యూ రాజేశ్వరపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం. మరి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వాన్ని మరి మీరు వ్యత్యాసంగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి 30,000 రూపాయలు పెద్ద లారీ అయితే చిన్న లారీ 12,000, 13,000 రూపాయలు మిగులుతూ ఉంది. ఇల్లు కట్టుకునే ప్రతి ఇంటి యజమానికి సుమారుగా 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయలు ఆదాయం అయ్యిందని చెప్పి, అలానే దీనికంటే ఒక ఇసుక ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఒక భవన నిర్మాణ కార్మికులు 14 మంది ఉంటారు. టాప్ మేస్త్రి, వడ్రు వాళ్ళు, కరెంటు వాళ్ళు, టైల్స్ మేస్త్రి, మార్బుల్ మేస్త్రి, మరి పెయింట్లు, అలానే సెంటరింగు, అనేకమైనటువంటి మేస్త్రులు ఉంటారు. వారి కింద మరి వేలాది మంది మరి కూలీలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మరి అమరావతి రాజధాని ఇక్కడ అవడం కూడా చాలా మంచిది. వీరందరికీ కూడా ఉపాధి వస్తుంది. ఉపాధి రావడం వల్ల వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారు. పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికులకు కానీ వారికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అందరికి కూడా పూర్తి స్థాయిలో పని ఏర్పడుతుంది. దీన్ని ముఖ్యంగా ఈ కార్మికులందరూ కూడా మా అధ్యక్షులు, మా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు సనత్ నగర్ మసీద్ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించేవారని ఆరోపించారు. మస్తాన్వి అండి నా పేరు. మా అమ్మాయి పేరు కరిష్మా అండి. మద్రసా నా పేరు మస్తాని. మా అమ్మాయి, మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. మా పాపకి మద్రసాలో చదివించాలని, మా ఇస్లాం పద్ధతులు నేర్పించాలని మద్రసాలో జాయిన్ చేసాము. మా పిల్ల 11 నెలలు అయింది జాయిన్ అయ్యి. తర్వాత మొన్న రంజాన్ పండగకి వచ్చిందండి. నెల ఉండి సెలవులకి ఇంట్లో ఉంది. నెల అయినాక 17వ తారీఖు పిల్లకి మద్రసాలో జాయిన్ చేసాం. జాయిన్ చేసినాక 15 రోజులకే ఫీజు కట్టమన్నారు. ఫీజు కట్టేసాం. ఫీజు కట్టేసి పాపను చూపించమంటే మళ్ళీ ఫస్ట్కి రమ్మన్నారు, ఫీజు కట్టమన్నారు. ఫస్ట్కి వెళ్తే ఫీజు కట్టినాక పిల్లని చూపించమంటే చూపించలేదండి. పిల్లని మేము హార్ష్గా చెప్పారు.
మేము ఇప్పుడు చూపించాం, వచ్చి 15 రోజులేగా అయింది పిల్లని జాయిన్ చేసి, మళ్ళీ ఇప్పుడే చూపించాలా మీ పిల్లని కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మేము చెప్తాం, ఫోన్ చేసి మేము చెప్తాం ఎప్పుడు చూడాలో మీ అమ్మాయిని అని చెప్పారు. గట్టిగా అరిశారు, మేము చెప్తాం అప్పుడు రండి అని. తర్వాత మళ్ళీ 15 రోజులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని వచ్చి 30 తారీఖు చూసి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత 20 పండగకి పంపించమన్నా పంపించలేదండి. రంజాన్ పండుగ మొన్నగా వెళ్ళింది, వెంటనే పంపిస్తారా మళ్ళీ పండగకి అని పంపించలేదు. మా ఫీజు కట్టేసి మళ్ళీ రమ్మంటే 30 తారీఖు రమ్మన్నారు. తర్వాత వెళ్దాంలే అని చూస్తే 28వ తారీఖే ఫోన్ చేసేసారు. 28వ తారీఖు ఫోన్ చేసి పొద్దున్నే 7ంటికి మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అన్నారు. ఒక మనిషికి మా ఇస్లాం ప్రకారం ఒక హాఫీజ్ కానీ, ఒక ఆలిం కానీ, ఒక ముఫ్తీ కానీ కావాలండి. ఎటువంటి ఎడ్యుకేషన్ లేనటువంటి పర్సన్కి వాడికి మదర్సా ఇచ్చి నడపమంటే వాడేం చేస్తాడండి? ఇలాంటి పనులు చేస్తాడు. మదర్సా యొక్క నిర్లక్ష్యం మూలంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని కర్రలతో కొడితే కర్రలు విరిగిపోతున్నాయండి. అలా కొడుతున్నారు. ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో మనం ఎన్ని స్కూళ్ళు చూపిస్తున్నాం? చిన్న పిల్లవాడిని టార్చర్గా ఒక దెబ్బ వేస్తే మీడియాలో తీసుకొచ్చి వాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. అలాంటి యొక్క మదర్సాలో మా ఇస్లాం యొక్క పద్ధతులు నేర్పించుకోవడానికి వచ్చిన పిల్లల్ని ఇలాగ హింసిస్తుంటే ఏ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు తన పిల్లల్ని తీసుకెళ్ళి మదర్సాలో పెడతారండి? చెప్పండి. కానీ అతను చేసినటువంటి ఒక చిన్న దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో మామూలుగా కొట్టరు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ వాడు ఒక ప్రాణం తీసినా సరే ఎటువంటి పోలీస్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి నిర్లక్ష్యం? ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని గట్టిగా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏంటి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇన్ని మీడియాలు ఇన్ని యూట్యూబ్లు ఉన్నా ఏమీ చేయలేదు. ఒక ఆయిషా మీరాకి ఎలా న్యాయం చేయలేదో మా కరిష్మాకు కూడా అలా న్యాయం చేయలేదని మేము తెలుసుకుంటున్నాం. కానీ మాకు ఈ మీడియా ద్వారా మీరందరూ ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీలతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. కాగా నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తూ ఉండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుమార్తె పిసిసి చీఫ్ షర్మిల జగన్కు భారీ షాక్ ఇచ్చారు. ఇడుపులపై వైఎస్ఆర్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా జగన్ షర్మిల మధ్య విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సర్దుమణుగుతాయని అంతా ఆలోచించారు. విజయం ద్వారా షర్మిలతో కాంప్రమైజ్ అయ్యేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారనే చర్చ జరిగింది. అయితే జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇద్దరు వెంట వైఎస్ విజయమ్మ ఉన్నారు. 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. a fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే
ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసనమండలి సభ్యులు పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నారన్నారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, జనసేన టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నింటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని. ఉచిత ఇసుక పాలసీ నేపథ్యంలో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వం నేటి నుంచి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఏదుపాటి రామయ్య ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ హాజరై సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడుండవని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ తన గూండాల ద్వారా, రౌడీల ద్వారా మాఫియా రాజ్యాన్ని జగన్ నడిపించారని, ఇసుక మాఫియా వల్ల భవన నిర్మాణ రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వారి కష్టాలు తీరిపోతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ రంగం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఉచిత ఇసుక అనే విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబడే ఉద్దేశంతో ఈరోజు ఈ భావనపురం ప్రాంతంలో ఈ స్వాతి రోడ్లో భారీ ర్యాలీ, ఇసుక ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా ముఠా కార్మికులతో, భవన కార్మికులతో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి గారు, అదేవిధంగా మా డైనమిక్ ఎంపీ కేసినేని చిన్ని గారి నేతృత్వంలో ఈ రానున్న రోజుల్లో విజయవాడని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, వాళ్ళ యొక్క ఆశయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఇసుక విధానాన్ని ప్రజలందరూ తెలియజేసే విధంగా ఈ ఇసుక ర్యాలీని ఈరోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్ గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన, బీజేపీ కార్యకర్తలు మరియు అందరూ కూడా ప్రజలందరూ కూడా అభివాదంతో ఈరోజు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించాము. అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి అందరూ కూడా మరొకసారి భవన కార్మికులకు కానీ, ముఠా కార్మికులకు కానీ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రామరాజ్య పాలన సుస్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు మాజీ మంత్రి జోగి రమేష్ రావటం, మరోపక్క టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కృష్ణానది పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలహారతి కార్యక్రమం ఉండటంతో టీడీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు.
మరోపక్క వైసీపీ నాయకులు పక్కన ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు పోలీసులు కొంత సమయం ఆగాలని సూచించారు. దీంతో మరికొంత సమయం జోగి రమేష్ వస్తున్నారన్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకుని జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో గందరగోళ వాతావరణం నెలకొంది. గన్నవరంలో రఘురామకృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్ట్లో రఘురామకృష్ణంరాజును చూసి వైసీపీ కార్యకర్తలు జై జగన్ జై జై జగన్ అని నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్లో ఉన్న జగన్ అభిమానులు రఘురామకృష్ణంరాజు రాగానే జై జగన్ జై జై జగన్ నినాదాలతో రఘురామకృష్ణంరాజును హేళన చేసిన వైసీపీ కార్యకర్తలు అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి భీమవరం బయలుదేరారు రఘురామకృష్ణంరాజు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ప్రమాదంలో బాధితులను ఎంపీ కేశినేని చిన్ని పరామర్శించారు. గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్, తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో బాధిత కుటుంబాలను ఎంపీ కేశినేని చిన్ని కలిశారు. బాధితులకు జరుగుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఎంపీ కేశినేని శివనాథ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందిన కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిన్న జగ్గయ్యపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాంట్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడి బాయిలర్కి వచ్చే జాయింట్ పగలటం వల్ల చాలా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యని పరిష్కరించడానికి, ముఖ్యంగా డాక్టర్లు ఎటువంటి సహాయం అవసరమైనా అందరం కూడా ఉండి దాన్ని అటెండ్ అయ్యే విధంగా గత 24 గంటల నుంచి వారందరూ కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ బాగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఖర్చు అయినా కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా మెరుగైన వైద్యం అప్పచెప్పి వాళ్ళని అందరినీ కూడా తీసుకువచ్చి జాగ్రత్తగా తీసుకున్నామని అధికారులకు కానీ మాకు కానీ సూచించారు. అదేవిధంగా మేము చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. 8 మందిని పరామర్శించడం జరిగింది. 2 తీవ్రంగా గాయపడ్డారు. తప్పకుండా ఇవాళ మేము ఫ్యాక్టరీ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కోరిన విధంగా, బాధితులు కోరిన విధంగా ఎటువంటి సాయం చేయాలో అన్నిటికీ ప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా అంతేకాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అంగీకరించారు. తప్పకుండా మెరుగైన వైద్యమే కాకుండా ఎటువంటి వాళ్ళ ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి కింద మనం ఫ్యాక్టరీ యాజమాన్యం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవాడ ఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు సహా జగ్గయ్యపేట తహసీల్దార్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. పేద, బడుగు, బలహీన వర్గాల గుండెల్లో కొలువైన మహానేత వైఎస్ విగ్రహాలను కూల్చడం అమానుష చర్య అని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడప శేషు అన్నారు. కృష్ణలంక 20వ డివిజన్ సెంటర్లో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కులం, మతం, జాతి, పార్టీ అనే తేడా చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత పట్ల రాష్ట్ర ప్రజానికం ఇప్పటికీ కృతజ్ఞత భావంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు మహానేత పట్ల అవమానకరంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. గెలుపోటములు ఎన్నికల్లో సర్వసాధారణమన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంకలో 20వ డివిజన్లో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించినటువంటి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా, ఈ రాష్ట్రంలో పేదల పెన్నిదిగా,
ఎన్నో సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు. ఆయన కార్పొరేట్ హాస్పిటల్స్ని కానీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి మహానేతకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జయంతి కార్యక్రమం పరంగా జైలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణలంక ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అనేక ఆయన ప్రభుత్వంలోనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇంత వైభవం రావడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు లేకుండా మతాలు లేకుండా పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన అటాచ్మెంట్గా మమకారంగా ప్రేమగా చూసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు 75వ జయంతి జైలు పలుకుతూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా గోదావరి నదులను కలిపే పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతిచ్చిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నదుల అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని వెల్లడి. వైసీపీ నేత కొండపల్లి బుజ్జిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని పరామర్శించిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఘనంగా దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు. ఉచిత ఇసుక పంపిణీతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న టీడీపీ నేత ఎరుబోతు రమణారావు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.